చాలా తొందరపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఆ కోయిల ముందే ఎందుకు కూస్తుందనే ఆలోచన వచ్చి కొంచెం లోతుగానే పోతే ఇంతకుముందు వెంకట్ గారు చెప్పినట్టు వాళ్ళకిప్పుడు ప్రతిపక్షంలో కూడా ఆదాయం కావాలి. ఎందుకంటే సంపాదనే పరమావధి తప్పితే వీళ్లకు ప్రజలు పరమావధి కాదు, ప్రజా సంక్షేమం కాదు. ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొని రావడం, దానికి సంబంధించిన వ్యక్తులందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర వసూలు చేయడం. హరీష్ రావు నయా వసూలు రాజా అయిపోయింది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే బాధితులు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే ఏమంటుండంటే, ఇప్పుడు కొత్తగా తెలంగాణలో ఇప్పుడు హరీష్ రావు ట్యాక్స్ కట్టాలన్నట. హరీష్ రావు ట్యాక్స్ అంటే అప్పుడేమో ఇరిగేషన్ మంత్రిగా కాళేశ్వరంలో దోచుకున్నది, ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేసింది అనేది ఒక చర్చ అయితే, ఎవరెవరైతే ఈ కాంట్రాక్ట్లు చేస్తారో వీళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఇదే హౌజ్లో క్రషర్ ఇష్యూను తెర మీదకి తెచ్చి బొంబాట్ చేసి పూర్తిగా బావబామార్దులు మొత్తం డ్రామా రక్తి కట్టించి అందరిని పిలిచి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కోటి తీసుకున్నట్టు. దానికి మధ్యన ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ రావు గారిని వాడినట్టు. ఇక సంపాదన తప్పితే మీ బతుకు ఇంకొకటి లేదా అరబాబు? నాకు అర్థం కాదు. ఏం బతుకులు మీవి? ఇక తెలంగాణను పీల్చి పిప్పి చేస్తిరి, ఇంకా కూడా వదలరాయిగా తెలంగాణను. పొద్దుగాల బావ అయితే సాయంత్రం బామ్మారిది, మధ్యన నేనున్నా అని అక్క వస్తుంది. ఆమె ఎటో తెలియదు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేసుకుంటా. ఆయనేమో ఇంట్లో బండి ఫీలర్ దొరుకుతుంటాడు. తెలంగాణకు మీ పీడ విరగడైంది, మీ శని పోయింది అనుకుంటే దరిద్రులారా ఇప్పుడు మొత్తం మళ్ళా దోచుకునేది ఇప్పటికీ మీరే. మళ్ళీ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేరడం. ప్రత్యేకించి నేను అంటున్న హరీష్ రావు, ఈ అంశం మీద సరే నీకేందంటే ప్రాపగండ, హ్యామ్ రోడ్లలో ఇదవుతుంది, R&Bలో ఇదవుతుంది, క్రషర్స్లో ఇదవుతుంది, ఆ మినిస్టర్ దగ్గర ఇది చెప్పాలి, లొంగ తీసుకోవాలి ఎవరైనా అనే ఉద్దేశం తప్పితే నేను అంటున్నా నీ విమర్శలకు ఇదే వేదిక కదా, అసెంబ్లీనే వేదిక కదా, ఇక్కడికే రా తెలుసుకుందాం ఏది నువ్వు చెప్పిన దాంట్లో ఏది వాస్తవమో. ప్రాపగండా టీములతో తయారు చేసిన సమాచారాన్ని నువ్వు నీ బామ్మార్ది రోజు ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి గారి మీద ప్రచారం కోసం చేసి మీ అస్తిత్వం కోసం, మీ బతుకు కోసం, రాజకీయ బతుకు కోసం చేస్తున్న ఎత్తుగడ తప్పితే దీంట్లో కొత్తగా ఏం అనిపించాలి. మా వాళ్ళు 3-4 పేజీలు రాసిచ్చిన దాంట్లో మా వెంకట్ కొన్ని చెప్పింది. కానీ నేను అంటున్నా కేటగరికల్గా ఈ అంశంలో హరీష్ రావు దమ్ముంటే, హరీష్ రావు చేసిన